ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. ఈ వైటనింగ్ రైస్ ఫేస్ క్రీమ్ అనేది మీకు కావాలి అంటే చేసుకోవటం రాని వాళ్ళు మన దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ ఎండల బారి నుంచి కూడా మీ చర్మాన్ని కాపాడటానికి ఎంతగానో తోడ్పడే స్కిన్ వైటనింగ్ ఫేస్ క్రీమ్ రైస్ వైటనింగ్ ఫేస్ క్రీమ్ అండి. చర్మ సౌందర్యానికి, ముఖాన్ని మెరిపించటానికి టోటల్గా మీ స్కిన్ అనేది మెరిసిపోతుంది. ఈ రైస్ వైటనింగ్ ఫేస్ క్రీమ్ తోటి మచ్చలేని ముఖం మీ సొంతం అవుతుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అలానే నేను ఒక్కదాన్నే బాగుంటే సరిపోదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రైస్ వైటనింగ్ ఫేస్ క్రీమ్తో మీ ముందుకు వచ్చానండి. ఒక మంచి ఫేస్ క్రీము ఇది. వైటనింగ్ ఫేస్ క్రీమ్ అనమాట, రైస్తో చేస్తారు. ఈ ఫేస్ క్రీమ్ అనేది మనం 10 మినిట్స్ అంటే ఎక్కువ అండి, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఈ క్రీమ్ చేసుకొని మీరు చక్కగా మన ఇవన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు మన దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకున్నా, మీరు ఇంట్లో తయారు చేసుకున్న అన్ని న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ఫేస్ క్రీమ్స్ అయినా ఫేస్ ప్యాక్స్ అయినా ఏవైనా మీరు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా మీరు వాడుకోవచ్చమ్మా. ఏదైనా అయ్యో నాకు పద్మా పులివర్తి ఛానల్లో చూసిన వీడియోస్ అన్నీ కూడా ఈ ప్యాక్స్ అన్నీ బాగున్నాయి, మాకు రావు, మేము చేసుకోలేము, మాకు ఓపిక లేదు అని మాత్రం ఎవరు నిరుత్సాహపడద్దండి. మీరు ఇంట్లో తయారు చేసుకునే ఓపిక గనక ఉన్నవాళ్ళు అందరూ ఇంట్లో తయారు చేసుకోండి. అలా ఓపిక లేదు అనుకున్న వాళ్ళైతే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి నిశ్చింతగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా నేను స్వయంగా నా చేతులతోటే తయారు చేసి నేను మీకు పంపించడం జరుగుతుందండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మన స్కిన్ అనేది ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఈ సమ్మర్కి అయితే చల్లగా మన స్కిన్ని కాపాడే ఈ రైస్ వైటనింగ్ ఫేస్ క్రీమ్ అండి. ఇది మీరు ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 5 మంత్స్ అయినా మీరు ఫ్రిడ్జ్లో అట్టి పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ముందు మన స్కిన్ని కూల్ చేస్తుంది అనమాట. అంత మంచి వైటనింగ్ రైస్ ఫేస్ క్రీము నేను చూపించబోయే ముందు ఊరికే చూడటం మీకు కూడా న్యాయం కాదు కదా. ఫస్ట్ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను కదా. అలాగే ఇంకా మీ సపోర్ట్ నేను బలంగా కోరుకుంటున్నాను. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు చక్కగా చేసుకోవచ్చు. చూసి ఆ వీడియోస్లో ఉన్న ప్యాక్స్ అన్నీ కూడా మీరు ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు యూజ్ అని నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానండి. నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ చూసినా నా వీడియోస్ చాలమ్మా, కానీ మీకు యూజ్ అని నేను మరీ చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోకి వెళ్ళి రైస్ వైటనింగ్ ఫేస్ క్రీమ్ అనేది త్వరగా చేసి మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చక్కగా చేసుకొని పెట్టుకోండి. నేను స్కిన్ మీద కొంచెం పెట్టి చూపిస్తాను కూడా. ఓకే, వెళ్దాం పదండి. చూసారు కదండి, చిటికలు అంటే చిటికలు అయిపోతాయండి. మన పద్మాస్ ప్రోడక్ట్స్లో ఏ ప్యాక్స్ అయినా సరే ఏవైనా కూడా చిటికలో తయారు చేసేసాను కదా. మీరు కూడా అలాగే సింపుల్గా తయారు చేసుకొని ఇంట్లోనే పెట్టుకోండి. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. మన వీడియోస్లో చూపించే ప్యాక్స్ అన్నీ కూడా అస్సలు ఖర్చు అనేది ఉండదు కదండి. మనకి ముందు అసలు ఖర్చు పెట్టడానికి ఎంత అమౌంట్ పెట్టినా కూడా మనకి ఇవి దొరుకుతాయా అండి? చెప్పండి, దొరకవు కదా. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఈ వీడియోస్లో నేను వాడే ఆయిల్స్ కానివ్వండి, అందులో వేసే ఏ ఐటమ్స్ అయినా కూడా మీకు నా దగ్గర దొరుకుతాయండి. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. విడిగా అందులో వేసే ఆయిల్స్ కానివ్వండి, ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా కూడా మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా ఐటమ్స్ విడివిడిగా ఇస్తాను. ప్యాక్ రెడీ చేసి ఇవ్వమన్నా ఇస్తాను. అన్నీ ఏవి కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి. ఇంతేనండి, సింపుల్గా చూసేసారు కదా ప్యాక్ని. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని నేను ఆర్గానిక్ రైస్ అని చెప్పాను కదా, అందులో లావు జస్ట్ బియ్యం మీద పైన ఉన్న పొట్టు మాత్రమే తీస్తానన్నమాట. అది ఒంటి పట్టు పాలిష్ అంటారు ఈ బియ్యాన్ని.
లావుగా ఉంటాయి. అలా నేను ప్యాక్స్కి వాడతానండి. 2 స్పూన్లు వేసాను కదా, ఆ 2 స్పూన్లని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోండి వాటర్ తోటి. ఈ రైస్ వైటనింగ్ ఫేస్ క్రీమ్ అనేది మనకి ఈ ఎండల బారి నుంచి కాపాడటానికైతే చాలా బాగా పనిచేస్తుందండి. అలాగా 2 సార్లు మనం కడిగి శుభ్రం చేసుకోవాలి. బియ్యాన్ని ఒక గిన్నెని తీసుకోవాలి. తర్వాత చూడండి, ప్యాక్స్ వండి 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 గిన్నెలన్నీ కూడా నాకు అలా ఉంటాయండి. మీరు ఏదో గిన్నె పాత గిన్నె అలా అనుకోవద్దు. నేను రోజుకి వందల్లోనే చేస్తూ ఉంటాను కాబట్టి ప్యాక్స్ అనేవి నాకు చిన్న గిన్నెలు పెద్ద గిన్నెలు అన్నీ అవసరం అవుతాయి. అన్నీ కూడా ఉడికి 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 ఉంటాయన్నమాట. అందుకే అలా ఉంటాయి. మీకు నేను స్టవ్ కొత్తది గిన్నెలు కొత్తవి అలా చూపించాలి అని ఏముండదండి. మనం చేసే ప్యాక్ మీకు యూజ్ అవుతుందా లేదా, నేను మంచి ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నానా లేదా అనేది నేను మెయిన్గా చూస్తాను. అలా మనం గిన్నెలో వాటర్ పోసేసుకొని 2 స్పూన్లకి పావుకి కొద్దిగా తక్కువ వాటర్ పోసానండి. ఆ అన్నం ఉడకాలి కదా బాగా, మనం తినటానికి ఉడికించుకున్నట్లే ఉడికించుకోవాలి అన్నాన్ని. మీరు ఇంట్లోకి రోజు రైస్ చేసుకుంటారు కదా, అలా రైస్ చేసుకునేటప్పుడు అయినా సరే మీరు అందులో నుంచి తీసుకోవచ్చు. కానీ గంజి అనేది ఉండాలండి. గంజితోటి మనం ఇది తయారు చేసుకుంటాము. ఆ బియ్యంలో ఉడికిన ఆ గంజి ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా కావాలన్నమాట. ముఖ్యంగా అన్నం వేసుకొని నీళ్లు పోసుకుంటే అది యూజ్ ఉండదు. నేను అన్నం మెతుకు పట్టుకొని చూపించాను కదా ఎలా ఉడికిందో, మెత్తగా అయిపోయింది కదండి. అలా ఉడకాలి. ఒక్క 10 నిమిషాలు పక్కన ఉంచేసామంటే ఇంకా దగ్గర పడుతుంది. ఆ నీరంతా అన్నం పీల్చుకొని, అయినా కూడా మనకి అది మిక్సీ పట్టుకోవటానికి సరిపోతుంది. ఆరిపోయింది కదండి. అలా ఒక 10 నిమిషాలు అయితే ఆవిరంతా పోయి ఆరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ తోటే మనము మిక్సీలో వేసేసుకొని మెత్తగా గంధంలాగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ ప్యాక్ అనేది మన స్కిన్ మీద సహజమైన కాంతిని అందిస్తుందండి. అలాగే యవ్వన చర్మాన్ని కూడా మనకు అందిస్తుందన్నమాట. ఏంటా మేడం ఇన్ని ప్యాకులు చూపిస్తున్నారు, నిన్నగాక మొన్నే కదా కాఫీ ప్యాక్ అన్ని వేల మంది చూశారు, అంతమంది కొనుక్కున్నారు, వాడుకున్నారు, మేము ఇంట్లో చేసుకున్నాము, మళ్ళీ రైస్తో చూపిస్తున్నారు అని అనుకోవద్దండి. మనం ఒక్క కూరతోనే అన్నం తినం కదా, ఎన్నో రకాల కూరలు చేసుకొని, అన్నం అయితే ఒక్కటే కానీ అన్ని రకాల కూరలతో మనం భోంచేస్తూ ఉంటాం కదా. అలాగే ప్యాక్స్ కూడా అన్నీ పెట్టుకోవచ్చండి. మీకు బాగా ఏ ప్యాక్ పడుతుందో ఆ ప్యాక్నే మీరు కంటిన్యూ చేయండి. 1-2 ప్యాక్స్ చూసుకొని అలా మెత్తగా మిక్సీ వేసిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. అవసరం కూడా లేదండి, స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడన్నా కొంచెం నలకల్లాగా అలా ఉండి మీరు ఫేస్ మీద పెట్టుకునేటప్పుడు కొంచెం అడ్డొస్తాయేమోనని చెప్పి మెత్తగా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే అసలు ఏ బాధ ఉండదు కదా అని నేను చూపిస్తున్నాను. నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలానే చేసుకోండి. 2 స్పూన్లు బియ్యం మాత్రమే వేసానండి. 2 స్పూన్లు బియ్యానికి మనకి పావు కేజీకి ప్యాక్ ఎక్కువే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ రైసు క్రీమ్ అనేది అంతా బౌల్లో చేసాం కదండి. ఇది క్యారెట్ ఆయిల్ అండి. ఒక స్పూన్ వేసేసుకోండి. తర్వాత కుంకుమాది సీరం అండి, ఇది కూడా ఒక అర స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా మన చర్మానికి ఎంత మేలు చేస్తాయోనండి. అలాగే 10 డ్రాప్స్ విటమిన్ ఈ ఆయిల్, ఒక 10 డ్రాప్స్ గ్లిజరిన్ వేస్తున్నానండి. ఆయిల్స్ బాగా గుర్తుపెట్టుకోండి మనం వేసినవి. ఆ తర్వాత అలోవెరా జెల్ ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. మనం బాగా షేక్ చేసుకుంటే ఇవన్నీ వేసి కనుక ప్యాక్ అనేది బాగా రెడీ అవుతుందన్నమాట. వైటనింగ్ రైస్ ఫేస్ క్రీమ్ ఇది అసలు చూస్తుంటేనే మనకి పెట్టేసుకోవాలి ముఖానికి. మన ముఖం ఎంత అందంగా వస్తుందో ఈ ప్యాక్ వేసుకుంటే అని మీకు ఆ భావం కలుగుతుందన్నమాట. ఈ ప్యాక్ని కలిపేటప్పుడే చూస్తుంటేనే ఇది ఇలాగే తయారు చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటే మీకు 4-5 మంత్స్ ఎక్కడికి పోదండి. కాకపోతే పొడి స్పూన్ తీసుకొని ఒక్కొక్క స్పూన్గా బయటికి తీసుకోండి. మీకు మరి రైస్ కాబట్టి గట్టి పడుతుందండి కొంచెం. ఒకవేళ ఎప్పుడైనా గట్టి పడితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు స్పూన్తో కొంచెం వేరే బౌల్లోకి తీసుకొని జస్ట్ కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు
అలా మిక్స్ చేసేసుకొని పల్చగా ఇలా పేస్ట్ లాగా చేసుకొని మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడే చేసిన దానికి మనం చేసి 1 గంట 2 గంటలు ఒకరోజు ఆగిన తర్వాత దానికి కొంచెం బిగుస్తుందనమాట ఈ ప్యాక్ అనేది. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కొంచెం కేక్ లాగా కొద్దిగా గట్టిగా అవుతుంది. బయట పెట్టిన తర్వాత ఒక 1 అవర్కి మామూలుగా అవుతుందన్నమాట. అలాంటప్పుడు మీరు జస్ట్ కొంచెం వాటర్తో పేస్ట్లా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నేను హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను కదా, అసలు మనకి స్కిన్లో కలిసిపోతుందన్నమాట ఈ క్రీమ్ అనేది. శుభ్రంగా స్కిన్లో బాగా పట్టిపోతుంది. మీరు పగలైతే ఒక 1 అవర్ అట్లా స్కిన్ స్టిఫ్ అయిపోతుంది. ఆ స్టిఫ్ అయిపోయినప్పుడు మీరు వాష్ చేసేసుకోండి. నైట్ అంతా కూడా పెట్టుకొని పడుకోవచ్చు. కానీ కాకపోతే నిద్దట్లో మనం ముఖాన్ని ఇష్టం వచ్చినట్టు మనం ముడుచుకుపోయినట్లు సింగలిస్తూ అలా ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు ముఖం ముడతలు ఎక్కువ అవుతాయి నైట్ టైం కానీ పెట్టుకుంటే. నైట్ అక్కర్లేదండి, మీరు పగలపూట మీకు ఏ టైం కన్వీనియంట్గా ఉంటుందో పడుకోబోయే లోపల మీరు ఒక 1 అవర్ అరగంట పెట్టుకొని చక్కగా ఫేస్కి వాష్ చేసేసుకోండి. ఇందులో క్యారెట్ సీరం వేసాం కదండి. ఈ క్యారెట్ సీరం అనేది మన చర్మం పైన ఉన్న మృత కణాలని పూర్తిగా తొలగించేస్తుంది. కుంకుమాది సీరం వేసాం కదా, అది వచ్చేసి మన ముఖ కాంతిని పెంచుతుందండి. చర్మం పైన నిస్తేజాన్ని తగ్గించి సహజమైన మెరుపుని తళుక్కుని మెరిపిస్తుంది అనమాట. ఈ రైస్ క్రీమ్ అనేది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది మన చర్మానికి. ఇది చర్మాన్ని లోతుగా తేమగా ఉంచి మన చర్మాన్ని పొడి బారకుండా చేస్తుందండి. నెక్కి, హ్యాండ్స్కి, అలా ఫేస్కి మొత్తం పెట్టుకోవచ్చు మీరు. ముఖ్యంగా మీ చర్మ ఛాయని మెరుగుపరిచి కాంతివంతంగా చేస్తుంది. చూశారు కదండి, ఎన్ని ఉపయోగాలున్న ఈ వైటనింగ్ రైస్ ఫేస్ క్రీమ్ అనేది ప్రతి ఒక్కరూ వాడుకోండి. ఫేస్ కూడా చూడండి, నేను పెట్టిన తర్వాత ఒక అరగంటకే స్టిఫ్గా వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి. మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంటుంది. వీడియోకి ఒక్క లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.